సో ఆ క్రమంలో ఇది ఆయన బ్రదర్ వర్షన్ చెప్పిన ఇక వాడు పుస్తకం రాసినోడే అని దేవుడు కాదనక మనం ఎట్లా అంటాం రా దేవుడే. ఆయన ఆదర్శ పురుషుడు అంటే ఎందుకంటే 9 నెలల గర్భవతి అయిన భార్యని అడవిలో వదిలేసి వస్తే ఆమె ఇక వీడు ఎప్పుడో ఇక రాడు నన్ను తీసుకోవడం అని చెప్పి ఆమె ఆత్మహత్య చేసుకుంటే భూదేవి వచ్చి ఎత్తుకుపోయిందని కథలు చెప్తున్నారు. అర్థమైందా? ఎందుకు వదిలేసిండు రాముడు? ఎందుకంటే ఆ యొక్క రాజ్యంలో ఉన్నటువంటి ఒక శాఖలు ఆయన బట్టలు ఉతికే దోబి శాఖలు ఆయన ఏది రాముడు లెక్క నేను మళ్ళా తెచ్చుకుంటానే అని తిట్టిండు అన్నాడు. వాళ్ళిద్దరు కొట్లాడుతుంటే నువ్వెందుకు పోయినావు ఇంటే అంటే అర్థమైంది ఈ పిల్లలు రాముని కొట్టిన పిల్లలు తన పిల్లలు కాదు, రావణాసురుని ద్వారా వచ్చిన పిల్లలు. అంటే రావణాసురుడు ఇష్టం ఈమె సీత వీడు రాముడు రాడు అని చెప్పి ఈమె ఇష్టంతో చేసిందా లేకపోతే వాడు బలవంతం చేసిందా మనకు తెలియదు. ఎందుకంటే ప్రజలకు తెలిసిపోతుంది కదా. ఏది ఇప్పుడు ఆయన తెచ్చుకున్నాక 3 నెలలకే పిల్లలు పుట్టిరు అనుకో, ఈయన పిల్లలు కాదని తెలిసిపోదా? సో మోస్ట్ ప్రాబబ్లీ అదే అయినట్టుంది. అందుకే రాముడు అలా క్లియర్గా చెప్తాడు, నేను తీసుకోవను అంటాడు. తీసుకోవను అంటే నీ కుల ప్రతిష్ట నా కుల ప్రతిష్ట కోసం నేను తీసుకోవతున్నా తప్ప నిన్ను తీసుకోవడానికి నాకు ఉద్దేశం లేదు అంటాడు. అంటే ఈ బాపనోడు ఎంత ఇది చెత్త పెట్టిండని అర్థం. సో మోస్ట్ ప్రాబబ్లీ రావణాసురుడు బలవంతం చేసిండు కావచ్చు, ఈమె అందాన్ని చూసి ఆయన బలవంతం చేసినట్టున్నాడు. సో ఆయన ద్వారా ఇక గర్భవతి అయిన భార్యను తెచ్చుకున్నట్టున్నాడు. అందుకే ప్రజల కోసము ఆ యొక్క అగ్ని పరీక్ష తొక్కాతోలు, ఎందుకంటే ఈ యొక్క మళ్ళా వీడికి తెచ్చినాక మళ్ళీ తలకాయ నొప్పులు ఎందుకని అని తెచ్చుకున్నాడు. తెచ్చుకుంటే వాడు అన్నాడంట. అన్నందుకు ఏం చేసాడు, తీసుకుపోయాడు, అడవిలో వదిలేసి వచ్చిండు. ఇక ఈడు నా పిల్లలు కాదు, ఈడు నన్ను తీసుకోవడు అని అర్థమైనాక ఏం చేసింది ఆమె, ఇంకా ఈ అడవిలో ఎన్నేళ్ళు ఉండాలి, భర్తకు దూరంగా, వాడు భర్త కాకుండా ఇటు ఎవడు కాకుండా ఎన్నేళ్ళు ఇట్లా ఉంటారు బతకాలి, పోనరా మీ నాయన దగ్గర పోనరా అని ఆమె పోయింది, ఆత్మహత్య చేసుకున్నది. సజీవ సమాధి అయింది. సో భూదేవి వచ్చి ఎత్తుకుపోయిందని మనకు చెప్తాం. ఇక ఇవన్నిట్లల్లా రాముడు ఎడదేవుడు అయిపోయా. రాముడిని చూసి ఏం నేర్చుకోవాలంటే ఈ బాపనోడు చెప్పింది తూచా తప్పకుండా తప్పారైట్ అని ఆలోచించకుండా తూచా తప్పకుండా పాటించి తన యొక్క క్షత్రియం ఉన్నటువంటి విలువిద్య నైపుణ్యాన్ని ఈ బ్రాహ్మణుల యొక్క శక్తిని కాపాడడానికి వాడు ఇది చేసిండని అర్థం. వాడు ఏంది కొట్లాట వీడు చెప్పిన కథలలో వాళ్ళు తపస్సు చేసుకునేటోళ్ళు. తపస్సు అంటే ఏంది, వాడేదో కనిపెట్టేటోడు మనని మూలవాసులను శిక్షించడానికి. ఆ కనిపెడుతుంటే ఈ మూలవాసులైనటువంటి రాక్షసులు అంటే రక్షించేవారు. ఓకే, సో ఈ సంపదని అన్నిటిని రక్షించేవారు. ఈ మూలవాసులు వీడి ఏది నేర్చుకున్నా మన మీదనే ప్రయోగిస్తాడు కాబట్టి వాని యొక్క తపస్సులు భంగం చేసేవారు. తపస్సు అంటే ముక్కు మూసుకొని తపస్సు చేయడం కాదు. తపస్సు అంటే వాడేదో కనిపెడుతున్నాడు, ఆయుధమో ఏదో ఒకటి. సో ఆ కనిపెట్టేదాన్ని వీడు భగ్నం చేసేవాడు ఈ మూలవాసి, ఈ రాక్షసుడు అంటే రక్షించేవాడు. సో అందుకని ఈ క్షత్రియుడు అయినటువంటి ఈ విలువిద్యలో నేర్పరి అయినటువంటి ఈ రాముడు వాని యొక్క ఆధిపత్యానికి వాడి యొక్క ఈ తపస్సు వాడి చెత్త ద్వారా కనిపెట్టి మన మీద ప్రయోగించడానికి వాడు చెప్పినట్టు కూసున్నట్టు లేవమంటే లేచిండు. శంభుకుడు అనే శూద్రుడిని సంపుపోరా అంటే చంపిండు. ఎందుకంటే వాని బ్రాహ్మణుడు పైన ఉండాలంటే శూద్రుడు వానికి ఉన్న నాలెడ్జ్ నేర్చుకోవద్దు కాబట్టి సంపురాంటి చంపిండు. వాడు ఏం చెప్తా చేసిండు కాబట్టి వీడి జీవితం 10 మందికి ఆదర్శం కావాలి, వీళ్ళ లెక్క అందరు కావాలని చెప్పి వాడు ఆదర్శంగా ఉండాలని చెప్పి ఆదర్శ పుస్తకాన్ని రాసిండు. దాన్ని వాడిని ఫస్ట్ పేరు పెట్టింది రామాయణం అని పెట్టలేదు. వాడు ఆదర్శ పురుషుడు అనే పెడదాం అనుకుంటే కాదు, రామాయణం అని పెడితే బాగుంటుంది, రాముని యొక్క జీవన ఆయనము అంటే రాముని కాలము లేదా రాముని జీవితం అని రామాయణం అని పెట్టారు. అంతే. ఆడు దేవుడు ఎప్పుడైపోయా రాసినోడే చెప్పకపోయా, మనం ఎందుకు చెప్తాం దేవుడు అని? సో అది పరిస్థితి. డీవా అంటారు, వాడు అక్కడ డీవాని ఇక్కడ దేవా చేసారు అంతే. అలా ఏం లేదు, ఎవరికి అద్భుతాలు లేవు. ప్రకృతి నువ్వు నేను చెప్తున్నది, సూర్య భగవానుడు ఈ భగవానుడు ఆ భగవానుడు ఏం లేదు. ఇప్పుడు మినిస్టర్ లాగా ప్రజలకి ఆ రిలేటెడ్ కష్టం వస్తే ఆ రిలేటెడ్ కష్టం తీర్చడానికి ఒక మంత్రి వచ్చేటాడు. వీడు వాయుదేవుడు అయిండు, వాడు సూర్యదేవుడు అయిండు, వాడు ఇంకోటి అయిండు. ఆ సూర్యుడు రాలేవాడు. అంతా ఈ బాపన్న కొడుకులే. ఓకే, కైలాసం భూమి మీద ఉన్నప్పుడు స్వర్గము నరకము ఎక్కడనో లేవు, అవి కూడా భూమి మీద దేవభూమి అంటారు నేటికి ఉత్తరాఖండ్ ఆ ప్రాంతాన్ని. ఉత్తరప్రదేశ్ ఏమో భూమి, ఉత్తరప్రదేశ్ పైన ఉన్నదేమో దేవభూమి, దేవుళ్ళు ఉండే భూమి. అర్థమైందా? హిమాలయాల కింద ఉండే ప్రాంతం గంతే. ఇక మిగిలిందంతా దండకారణ్యం, ఈ యొక్క వింధ్యా పర్వతాల కింద ఉన్నదంతా. కేరళ పాతాళం, వాని భాషలో వాడు డివైడ్ చేసుకున్నాడు. అట్లా మ్యాక్సిమం ఈ చెత్త చరిత్ర అంతా ఈ బుద్ధిజాన్ని చంపేసినాక లేకుండా చేసినాక అంటే 3వ శతాబ్దం తర్వాత నుంచి ఈ చెత్త పుట్టింది. ఒక 7వ శతాబ్దం దాకా, 3 నుంచి 7 మధ్యలో పుట్టింది ఈ చెత్త అంతా. తర్వాత 7వ శతాబ్దం నుంచి ఇక మనకు చరిత్ర అన్ని ఆధారాలు ఉన్నాయి. ఇక 3 నుంచి 7 మధ్యలో బుద్ధిజాన్ని చంపేసినాక ఈ చెత్త అంతా క్రియేట్ చేసిండ్రు ఈ బాడుకో. సో అది మిత్రులారా, మీ కామెంట్స్ చదువుతాను ఇప్పుడు.
ఒకవేళ వాడు రాసిన చెత్త నిజమైతే, అది కూడా నిజం కాకపోతే అది మన చర్చనే అవసరం. కరెక్ట్ బ్రదర్, కత్తి మహేష్. నాకు నిన్ననేమో కేపాల్ పేరు గుర్తుకు రాలే, ఇవాళనేమో కత్తి మహేష్ పేరు గుర్తుకు రాలే. కరెక్ట్, థ్యాంక్ యూ బ్రదర్. ఆ బ్రదర్ పేరు కరెక్ట్, థ్యాంక్ యూ. ఎవరు బ్రదర్? వెంకటేష్ అంబేద్కర్. కరెక్ట్ బ్రదర్. ఏమంటున్నాడు స్వామి ఎం, బీజేపీ మోడీకి బానిసత్వం చేస్తుండు. ఎవరు చేస్తారు? బీజేపీ మోడీకి బానిస. బీజేపీ ఆర్య బనియాల, ఆర్య బ్రాహ్మణ పార్టీ ఇద్దరు దొంగనా కొడుకులు, లుచ్చనా కొడుకులు. పార్లమెంట్కి ఓడొస్తారు, ఓపెనింగ్ గాలి వస్తారు. బాబు వాళ్ళు ఎందుకు వస్తారు? వాళ్ళకేం పనిరా? వాళ్ళ మఠ ధర్మ ప్రచారం చేసుకోవాలి. వాళ్ళకేం పనిరా పార్లమెంట్ తోటి? దొంగలు. కరుణ్ చెంగల, అంటిల్ ప్రూవెన్ గిల్టీ వీ కెన్ నాట్ జడ్జ్. మనకు తెలియదు బ్రదర్, పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు కదా. మన ఈ బ్రదర్ కాంప్లే బ్రదర్ కూడా ఆయనకు కూడా ఒక సమాజంలో ఆయనకు కూడా చాలా విషయాల మీద అవగాహన ఉంది కదా. ఆయనకు కూడా తను ఆత్మరక్షణ చేసుకోవడం తెలుసు కదా. ఆయనకు కూడా న్యాయవాదులు, మీడియాలు యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వ్యక్తి కదా. సో లెట్ ద కోర్టు డిసైడ్. పోలీసులు అయితే ఫస్ట్ ఛార్జ్ షీట్ వేయని, వాళ్ళ దగ్గర ఆధారాలు. ఛార్జ్ షీట్ దాకా పోకముందే మనం ఎట్లా ఇంకా చెప్తాం? ఛార్జ్ షీట్ వేసినంటే అట్లీస్ట్ కొన్ని, ఇప్పుడు ఛార్జ్ షీట్ అయితే ఆధారం లేకుండా ఛార్జ్ షీట్ వేయలేడు కదా, కోర్టు దాకా పోదు కదా కేసు. సో హూ ఆర్ వి? మనమోరం చెప్పడానికి? ఈయన తప్పు చేసిండు అనడానికి మాకు అలాంటి ఆలోచన కూడా వస్తలేదు. బట్ మీ వర్షనే కరెక్ట్ అనుకుందాం. బట్ ద అదర్ సైడ్ వర్షన్ కూడా ఉన్నది కదా. ఇంకోటి, ఈయన తప్పు చేసిండడానికి 50% ఛాన్స్ ఉంది అని మీ వర్షన్ కరెక్ట్ అనుకున్నా, ఇంకో 50% ఆఫ్ ద ఛాన్స్ ఆయన చేయలేదు అనడానికి కూడా ఉన్నది కదా. సో మనమోరము ఒక సైడ్ తీసుకోవడానికి యూజ్ లిటిల్ బ్రెయిన్, డోంట్ టేక్ సైడ్స్. జస్ట్ బికాజ్ ఆడది కాబట్టి గుడ్డిగా సపోర్ట్ చేయకండి. అబ్యూజర్ ఈజ్ అబ్యూజర్. అబ్యూజర్లకి కులము, మతము, రంగు ఉండదు. సింపుల్. కాబట్టి ప్లీజ్ డు నాట్. నేను ఘంటాపదంగా రాసిస్తా, 99% ఆఫ్ ద 498 కేసెస్ ఆర్ ఫాల్స్. ఇన్సిడెంట్ జరిగిన విత్ ఇన్ 30 days లోపల, విత్ ఇన్ 1 week లోపల కేసు పెట్టకపోతే అవన్నీ ఫాల్సే. అవి చెల్లయి కూడా చెల్లయి ఐడియల్గా. సింపుల్. మామిడి నారాయణ, నాగరాజు గొల్లపల్లి, ఆయన ఆ బ్రదర్కి చెప్తుండే, నీకు సంస్కారం లేదు, నేను బాధితుడినే అతని తరఫున మాట్లాడే నీవు తలదించుకునే రోజు వస్తుంది. అగ్రి విత్ బ్రదర్. మామిడి నారాయణ బ్రదర్. మందుల సైదులు, మీ కూతురు లేదా మీ భార్య మీద, ఎవరైనా సరే బ్రదర్, నా కూతురైనా నా భార్య అయినా తప్పు చేస్తే తప్పే, శిక్షిద్దాం, నేను వద్దంట లేదు. ఓకే, బట్ ఫస్ట్ ప్రూవ్ ఇట్. తప్పు చేసినట్టుగా ఏదైనా ఆధారం చూపెట్టు. లేదు వాళ్ళిద్దరు చేసుకున్నట్టు వీడియో ఉన్నది, నాకు చూపెట్టకుండా ఒక సామాజిక కార్యకర్తకో, ఒక న్యాయవాదికో, ఎవరికైనా చూపెట్టు, ఒక మెచ్యూర్డ్ పర్సన్కి. కమ్ విత్ ద ఎవిడెన్స్, దెన్ ఐ అప్రిషియేట్ యూ. అరే నువ్వు నిజంగా నీ దగ్గర ఒక ఆధారం ఉంది, ఒక బాధితురాలు సైడ్ తీసుకున్నావు అంటే ఐ రియల్లీ అప్రిషియేట్ యూ. వితౌట్ ఎనీ ఎవిడెన్స్, వితౌట్ సమ్ అక్యూజేషన్, హౌ కెన్ యూ టేక్ వన్ సైడ్? ఎట్లా రేపు ఎవరి మీద అయినా, ఇప్పుడు నేను 7 సంవత్సరాలు అవుతుంది, నా మీద కూడా రేపు ఎవరితో వచ్చి పెట్టవచ్చు కేసు. నిజం అయిపోతుందా? ఇక అయిపోతుందా? నేను ఏడ్చుకుంటా కూర్చోవాలన్నా? ఇక నువ్వేదో ట్రోలింగ్ చేస్తే నేను ఏడ్చుకుంటా కూర్చోవాలన్నా? నీకు ముచ్చట ఎప్పుడు బంద్ చేయాలన్నా? హౌ నీ దగ్గర ఏం ఆధారం ఉందని ఒక సైడ్ తీసుకుంటున్నావు? ఈయననే బాధితుడు కదా. ఇప్పుడు ఈయన చేయలేదా అనుకుందాం. ఇప్పుడు చేయకుండా కానీ ఆయన ఇక్కడ ఆయన డిఫేమ్ చేస్తే ఆయన కూడా బాధితుడే కదా. నేను అడిగిన దాని సమాధానం చెప్పు. 5 నెలల దాకా గడ్డి వీకినవా? ఒకవేళ నిజంగా జరిగితే 17 ఏళ్ల మైనర్ని ఒక అరౌండ్ 50 ఏళ్ళ ఉన్న వ్యక్తి దగ్గరికి ఎందుకు పంపించినావు ఒంటరిగా? అది వాళ్ళ ఇంటికి. నీ చిన్న మైనర్ అమ్మాయిని ఒంటరిగా ఎట్లా అన్ననో, తండ్రో, లేకపోతే ఎవరన్నా ఇంకో స్త్రీయో ఎవరో వాళ్ళిద్దరు ఒంటరిగా కలవడానికి అవకాశం ఎందుకు ఇచ్చినావు మైనర్ అమ్మాయికి? ఆమె మైనర్ ఎందుకంటే ఆమెకు ఇంకా బ్రెయిన్, ఆమె అంతటా ఆమె డెసిషన్ తీసుకోవడానికి ఆమె బ్రెయిన్ ఎదగలేదు, ఆమె శరీరం కానీ బ్రెయిన్ కానీ ఇంకా ఎదుగుతుందనే కదా. చిన్నపిల్లలు కాఫీ తాగొద్దు, మందు తాగొద్దు, ఈ ఏజ్ లిమిట్లు ఎందుకు పెట్టారు? దేర్ బ్రెయిన్ ఈజ్ స్టిల్ గ్రోయింగ్, దే డోంట్ హ్యావ్ ద డిస్క్రిషనరీ పవర్. విచక్షణ జ్ఞానం ఇంకా రాలేదు వాళ్ళకి, ఇంకా బ్రెయిన్ ఎదుగుతుంది. సో అన్నప్పుడు అందుకని మైనర్కి అడల్ట్ లేకుండా చేయొద్దు. అది కూడా అడల్ట్ అయిన ఆడామని కూడా నేను పంపించాను. నేను నా చెల్లెనో, నా అమ్మనో, నా భార్యను నువ్వు అన్నావు కదా, నా భార్యనైనా, నా చెల్లెనైనా, నాకు సంబంధించిన ఏ స్త్రీ అయినా, ముసలమ్మ అయినా సరే నేను ఒంటరిగా పంపించాను.
వీలైతే నేను పోతా, నాతో వీలు కాకపోతే నేను నమ్మకమైన వ్యక్తుల్ని ఒకరినో ఇద్దరినో పంపించకుండా నేను పంపించా. అది కూడా ఒక పబ్లిక్ ప్లేస్లో కలవడానికి పంపిస్తా, కానీ అర్రల తొర్రలకు పంపించా. మరి నువ్వెందుకు పంపించినావు గాడిద కొడుక? నీ మైనర్ బిడ్డని నువ్వు ఎందుకు పంపించినావు ఒక వ్యక్తి దగ్గరికి, ఒకవేళ నువ్వు చెప్పిన వర్షన్ కరెక్ట్ అనుకుంటే? సో నా అంచనా ప్రకారం 5 నెలల తర్వాత ఈ కేసు అయింది అంటే ఆమె ఏదో అడిగింది N9 మీడియాలకు, ఆఫీస్కి కూడా వచ్చింది అంటే ఆమె N9 మీడియాలో ఏదో అడిగింది, పదవో ఏదో అడిగింది, ఏదో ఆడ మీడియాలో ప్రెజెంటేషన్ ఏదో అడిగింది. ఆమె టాలెంట్ లేదో, లేకపోతే ఆమెకు ఇతను నచ్చలేదు, ఆమె ప్రవర్తనను, ఆమె వేషధారణను, ఆమె ఏదో నచ్చలేదు కావచ్చు, వద్దు అని అన్నాడు. వద్దు అంటే పగబెట్టుకొని చేసిర్రేమో అనిపిస్తుంది. ఆ అమ్మాయిది కూడా సేమ్ కులం అండి, మాల కులం అని అంటున్నారు. సో కాబట్టి మందుల సైదులు బాబు, నువ్వు అంధభక్తుడు అయితే నీకేం చెప్పలేదు, కానీ ఒక నిజంగా నువ్వు మంచి వ్యక్తివి, నువ్వు అంధభక్తుడి కాదు, బీజేపీ RSS చెత్తనాకుడికి కాకపోతే కమ్ అప్ విత్ ఎవిడెన్స్. నువ్వు ఆధారంతో రా. నేను ఫస్ట్ నీకు తప్పైంది బ్రదర్, నువ్వే కరెక్ట్ అని నీకు దండం పెడతా, సారీ చెప్తా ప్రజాముఖంగా. మరి ఆధారం లేకుండా మాట్లాడితే నీ తోలు కూడా తీయాల్సి వస్తుంది. గుర్తుపెట్టుకో బ్రదర్. మందుల సైదులు.